హాయ్! హలో అండి. ఇవాళ కార్తీక మాసంలో పూజ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి నేను కలశం పెట్టుకుంటున్నాను. ఇంకా అందుకే 4:00కే లేచి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని, మొత్తం నీట్‌గా పెట్టేసుకొని, నైటే అంతా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేసి అలా స్టవ్ తుడుచుకొని, కొంచెం స్టవ్ కూడా కొంచెం పూజ చేసుకుంటే మనకి మెయిన్ అగ్నిదేవుడు మనకి సహకరించాలి కదా. సో అందుకే ఖచ్చితంగా మీరు కూడా అందరూ స్టవ్కి కూడా పూజ చేసుకోండి. ఇదేదబ్బా ఇలా చెప్తుంది అనుకోవద్దండి. చాలా మంచిదన్నమాట. ఇంకా డైలీ ఇలానే చేస్తాననేం లేదండి. జస్ట్ నేను డైలీ దీపం పెట్టుకుంటానంటే కార్తీక మాసం అంతా. ఇంకా కలశం పెట్టే రోజుల్లో ఇలా అంతా క్లీన్ చేసేసుకొని నీట్‌గా పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇక్కడ నైవేద్యంకి వచ్చేసరికి నేను బెల్లమన్నం చేస్తున్నానండి. ఇది కొంతమంది తీపన్నం కూడా అంటారు. మేమైతే బెల్లమన్నం అంటున్నాం. ఇది కొద్దిగా నైవేద్యంగా చేస్తున్నాను. అండ్ ఇలాగే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఈ పూజ మీరు కూడా ఇలానే చేయాలి అని ఏం లేదు. ఇది కేవలం నేను ఎలా చేస్తానో అలానే మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ దీంట్లో ఏవైనా కొంచెం తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ మీరు ఎలా చేసుకుంటున్నారు కార్తీక మాసం? అండ్ కార్తీక మాసం ఎంతమంది చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు పూజ ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా మీకు బెల్లమన్నం రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేస్తాను డీటెయిల్డ్గా. నాకు తెలిసి షార్ట్లో ఏమో అప్లోడ్ చేసా అనుకుంటున్నాను. అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకా ఇక్కడ మొత్తం దేవుడికి కావాల్సినవి ఉంటాయి కదా, దీపం, కలశం, అవన్నీ పితాంబరి వేసుకొని నీట్గా అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఆలోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా బెల్లం వేసి కొంచెం అలా దేవుడికి పక్కన తీసి పెట్టేశాను. ఇంకా ఇక్కడ పూజ గదికి వస్తే పూజ గది అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టుకొని అన్ని ఫొటోస్కి పూలు పెట్టుకొని అన్నీ నీట్గా చేసుకుంటున్నాను. ఇది కేవలం నేను ఎలా చేస్తానో మరీ చెప్తున్నానని అనుకోవద్దండి. నేను ఎలా చేస్తున్నానో అలానే చూపిస్తున్నాను. అండ్ మీరు ఇలా చేసుకోవాలని అయితే లేదు, మరి పదే పదే చెప్తున్నానండి. అండ్ మీలో డైలీ ఎంతమందికి పూజ చేసుకునే అలవాటు ఉంది? కార్తీక మాసం అనే కాదు, డైలీ ఎంతమంది చేసుకుంటున్నారు నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మీరు కూడా డైలీ చేసుకోండి. ఒక మంచి పాజిటివిటీ వస్తుందన్నమాట. మనం పొద్దున్నుంచి ఎన్నెన్నో పనులు చేస్తుంటాం. రోజులో ఒక 10 నిమిషాలు అలా దేవుడి ముందర కూర్చొని ఒక మంచి పాజిటివిటీగా, ఒక మంచి పీస్ కోసమైనా మనం పూజ చేసుకోవాలండి. ఏం లేదు, జస్ట్ అలా మొక్కొని కూర్చున్నా చాలు, మెడిటేషన్ చేసినా చాలు. ఏదో దీపమే పెట్టాలి అలా ఏం లేదండి. మనకున్నంతలో మనం మంచిగా చేసుకొని మంచి పనులకే దారి చూపేలాగా దేవుడికి మనకు కరుణించాలని అందరం కోరుకుందాం. అందులో ఏమని చెప్పండి, అందులో మనకి ఏది ఒక రూపాయి పోయేది ఉండదు, వచ్చేది ఉండదు. సో మీరు కూడా ఇది డైలీ బేసిస్లో అలవాటు చేసుకోండి. మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. ఇన్ కేస్ ఎవరికైనా అలవాటు లేకపోయిన వాళ్ళు, ఒకవేళ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంటుంది ఎంత ప్రశాంతత ఉంటుంది అనేసి. సో ఇంకా నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. అండ్ దీంట్లో ఏమన్నా తప్పులు ఉంటే నన్ను కొంచెం క్షమించండి, ఏమనుకోవద్దు. నాకు తెలిసిన పద్ధతిలో మా ఇంట్లో వాళ్ళు ఎలా చేస్తారో నేను అలా చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి, మర్చిపోవద్దు. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే పోస్ట్ చేద్దాం త్వరలోనే, కొత్త కొత్త వీడియోస్ అన్నీ. ఇంకా మీరు ఏ వీడియోస్ ఇష్టపడుతున్నారో అలాంటి కామెంట్లో మాట్లాడుకుందాం, వచ్చేయండి.
అలాగే ఎలా చేస్తున్నానో మీరు కూడా చూసేయండి. ఇలా నేను సింపుల్గా కామ్గా ఇలా చేసుకుంటానండి. ఇదేదో వీడియో కోసం నేను ఇలా చేయట్లేదు. నేను డైలీ ఎలా చేసుకుంటున్నానో మీకు అలా చూపిస్తున్నాను. బట్ కలశం మాత్రం నేను వీక్లో ఒక్కసారే పెట్టుకుంటాను. ఇంకా డైలీ ఊరికే దీపం పెట్టుకొని పూజ చేసుకుంటాను. అండ్ మీకు ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ఒక లైక్ చేసుకోండి. అలాగే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తుంటే ప్లీజ్ కన్సిడరింగ్ సబ్స్క్రైబ్ అండి. మీ లైకే ఒక పెద్ద మోటివేషన్ అండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఈ వీడియో షేర్ చేసుకోండి. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అండి. కీప్ స్మైలింగ్, ఆల్వేస్ బీ సేఫ్ అండ్ బీ పాజిటివిటీ. అందరికీ పాజిటివ్ కూడా స్ప్రెడ్ చేయండి. మీరు కూడా బాగుండండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.